మరి ఈ రోజు ముఖ్యంగా నేను చెప్పబోయేటువంటి కుంభకోణంలో కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి బ్యాంక్ గ్యారంటీస్, దీంట్లో ఈ భారతదేశానికి సంబంధం లేనటువంటిది ఆర్బీఐ అప్రూవ్డ్ కానటువంటిది యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ అని. ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ లిమిటెడ్ ఎక్కడో దేశాలు దాటి సెయింట్ లూసియా అనేటువంటి ఒక దేశంలో చిన్న దీవిలో దాని మొత్తం వర్త్ కూడా భారతదేశానికి చెందినటువంటి 8.5 కోట్ల రూపాయలకు మించి ఉండనటువంటి వాల్యూ. పోనీ ఆ దేశానికి సంబంధించినటువంటి ఫెడరల్ లాకి కూడా సంబంధం లేకుండా ఇంగ్లాండ్ చట్టాలకు మరియు అక్కడ ఉన్నటువంటి వేల్స్ కంపెనీకి సంబంధించినటువంటి చట్టాల కింద రిజిస్ట్రేషన్ అయి అది ఆ దేశానికి సంబంధించినటువంటి ఫెడరల్ బ్యాంకులకు కానీ ఆ దేశ చట్టాలకు కానీ సంబంధం లేనటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీ అది. ఆ ఫైనాన్స్ కంపెనీ వర్త్ 8.5 కోట్లు అయితే అక్కడి నుంచి వాళ్ళు ఇష్యూ చేసినటువంటి బ్యాంక్ గ్యారంటీలు కొన్ని వేల కోట్ల రూపాయలు. ముఖ్యంగా ఆ బ్యాంక్ ఇచ్చినటువంటి బ్యాంక్ గ్యారంటీ భారతదేశంలో చెల్లదని తెలిసి కూడా ఆ బ్యాంక్ గ్యారంటీని యాక్సెప్ట్ చేస్తూ మరి ఈ ఏజెన్సీలు ఏ రకంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నాయో ఎవరికి అర్థం కానటువంటి అంశం. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక్కొక్క దీంట్లో ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటంటే ఆ బ్యాంక్ ఇచ్చేటువంటి లెటర్ ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని వాళ్ళ లెటర్ మీద కంపెనీలకు ఇస్తా ఉన్నారు. ఈ రకంగా లెటర్ ఇస్తా ఉన్నారు. ఇన్ వాట్ వే ఎస్బీఐ ఇస్ కన్సర్న్ టు దిస్ ఫైనాన్స్ కంపెనీ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు ఒక భారతదేశానికి సంబంధం లేనటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీ, ఆర్బీఐ గైడ్ లైన్స్ లో లేనటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీ, ఆర్బీఐ బ్యాంక్ లిస్ట్ లో లేనటువంటి ఒక ఫైనాన్స్ కంపెనీ, ఆర్బీఐ షెడ్యూల్డ్ బ్యాంక్ లిస్ట్ లో కానీ నేషనల్ బ్యాంక్ లిస్ట్ లో లేనటువంటి ఫైనాన్స్ కంపెనీ ఈ రోజు ఒక లెటర్ రాస్తే దానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ గ్యారంటీ కింద రాస్తా ఉన్నది. అడ్వైజింగ్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ అని రాసి కింద వి కన్ఫర్మ్ ద అథెంటిసిటీ అండ్ జెన్యూన్నెస్ ఆఫ్ ద బ్యాంక్ గ్యారంటీ అండ్ హియర్ బై అడ్వైజ్ ఇట్ టు యూ. How can the SBI guarantee a finance company which is not under RBI guidelines? ఆ కంపెనీకి మళ్ళీ ఏమంటా ఉన్నారంటే అండ్ హియర్ బై అడ్వైజ్ ఇట్ టు యూ వితౌట్ ఎనీ రిస్క్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ అవర్ సైడ్. మా తరఫు నుంచి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు, రిస్క్ మాకు సంబంధం లేదు. కానీ వీ కన్ఫర్మ్ ద అథెంటిసిటీ అండ్ జెన్యూనిటీ ఆఫ్ ద బ్యాంక్. ఆ బ్యాంకుకు ఉన్నటువంటి నెట్వర్క్ 8 కోట్ల రూపాయలు అయితే నువ్వు 432 కోట్ల రూపాయలకు ఇచ్చేటువంటి బ్యాంక్ గ్యారంటీకి నువ్వు దాని జెన్యూనిటీ గురించి మాట్లాడే అధికారం స్టేట్ బ్యాంక్ ఎక్కడ ఉన్నది? మరి అది రిసీవ్ చేసుకునేటువంటి మెట్రోపాలిటన్ రీజన్ కానీ లేకుంటే సంబంధించినటువంటి అధికారులు కానీ ఇలాంటివి, నేను ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఇలాంటి ఎన్నో కంపెనీలు, ఎన్నో ఆర్గనైజేషన్లకు, ప్రభుత్వ కంపెనీలకు ఈ బ్యాంక్ గ్యారంటీ ఎస్బీఐ ద్వారానో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారానో లెటర్ పెట్టేస్తే ఎవరైనా చూస్తూ ఉంటే లెటర్ మీద ఎస్బీఐ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినట్టుగా ఉన్నది. ఎవరు చూసినా కూడా ఇది ఎస్బీఐ బ్యాంక్ గ్యారంటీ అనుకునేటట్టుగా ఉన్నది. కానీ ఇది ఎస్బీఐ గ్యారంటీ కాదు. దిస్ ఇస్ ఎ గ్యారంటీ గివెన్ బై యూరో టెక్సస్. ఈ దేశానికి సంబంధం లేనటువంటి ఒక సెయింట్ లూసియా అనే దేశంలో చిన్న దీవులో ఉన్నటువంటి బ్యాంకు దాని వర్త్ 8 కోట్లు అయితే కొన్ని వందల కోట్లు, వేల కోట్లకు సంబంధించినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి బ్యాంక్ గ్యారంటీ ఏ రకంగా ఇస్తుంది? ఆయన ఆర్బీఐ గైడ్ లైన్స్ చెప్తా ఉన్నాయి. ఒక బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలంటే నేషనలైజ్డ్ బ్యాంక్ మాత్రమే ఇవ్వాలా లేదా షెడ్యూల్డ్ బ్యాంక్ మాత్రమే ఇవ్వాలా? ఒక నేషనలైజ్డ్ బ్యాంకు, ఒక షెడ్యూల్డ్ బ్యాంకు ఇచ్చేటువంటి బ్యాంక్ గ్యారంటీ మాత్రమే చెల్లుతుంది. అటువంటిప్పుడు ఇది నేషనలైజ్డ్ బ్యాంకు, షెడ్యూల్డ్ బ్యాంక్ కి సంబంధం లేకుండా ఒక ఫైనాన్స్ కంపెనీ, రిజిస్టర్ కాని ఫైనాన్స్ కంపెనీ, ఆర్బీఐ రికగ్నైజ్ చేయనటువంటి ఫైనాన్స్ కంపెనీ ఇచ్చేటువంటి వేల కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీని ఏ రకంగా మీరు ఆథరైజ్ చేస్తా ఉన్నారు? మరి దీన్ని గౌరవ మంత్రి, రెవెన్యూ మంత్రి వర్యులు వారి కంపెనీకి సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ బ్యాంక్ గ్యారంటీని ఏ రకంగా ఉపయోగిస్తారు? గౌరవ పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వారి కంపెనీకి సంబంధించినటువంటి ఎన్నో అంశాలు నా దగ్గర ఉన్నాయి. నేను కేవలం ఈరోజు ఒక్కటే అంశం మాట్లాడుతూ ఉన్నాను. ఇక అలాంటి అంశాలు వారు ఏ రకంగా రేట్ ఎక్సలేషన్ చేసుకుంటున్నారు, ప్రైస్ ఎస్కలేషన్ చేసుకుంటా ఉన్నారు, రివైజ్ ఎస్టిమేట్స్ చేసుకుంటా ఉన్నారు, ఏ కంపెనీలు ఏ రకంగా తెచ్చుకున్నారు, ఏ కంపెనీలో ఏ రకంగా పనులు చేసుకుంటా ఉన్నారు, ఏ రకంగా వారి కంపెనీలో ఉన్నటువంటి వందల కోట్ల రూపాయల బిల్లులు రాత్రే ఇప్పించుకుంటున్నారు. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడతలేను. పాపం ఒక సర్పంచ్ కావాల్సిన 5 లక్షలు 10 లక్షల రూపాయలు సర్పంచ్ కావాల్సిన బిల్లు
పాస్ చేయాలంటే చేతులు రాని ఈ ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ మాత్రము అరగంటలో క్లియర్ అయిపోయి వారి అకౌంట్ లో పడతా ఉన్నాయి. అలాంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి చెందినటువంటి కంపెనీ కూడా ఈరోజు ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ స్కామ్ లో వారు కూడా భాగస్వాములే.